వికారాబాద్ నియోజకవర్గంలో గల్లీలో గెలవలేనోడు ఇవాళ స్పీకర్ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? నీకు కూడా ఖబర్దారు చెప్తున్నా, నువ్వు కూడా వికారాబాద్లో తిరగనీయకుండా చేస్తాం. యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఇది స్పష్టంగా చెప్తున్నాం. ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారి మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ ఖబర్దార్ అందరు చెప్తున్నా. మా గల్లీ నాయకుడు ఆ నాయకుడు అని వికారాబాద్లో మాట్లాడిర్రు. బిడ్డ మీరు గల్లీలలో తిరగనియరు అంటున్నారు, కానీ మేము కూడా తెలుసుకున్నాం అనుకో, మీరు గల్లీలాగా బట్టలు ఇచ్చి కొడతాం. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. ఖబర్దార్ చెప్తున్నా. మా గల్లీ నాయకుల గురించి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాను. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన రేవంత్ రెడ్డి గారి పైన ఉడిదీస్తామనే మాటలు మాట్లాడారు. ఒకటి, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు అంటున్న వ్యాఖ్యలన్నీ రాహుల్ గాంధీ గారి పైన. ఆయన పార్లమెంట్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. మీరు పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో మీరు అధికారంలో 10 ఏళ్ళు ఉన్న తర్వాత రాష్ట్రంలో మీరు ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలిచిరో అది తెలుసుకున్న తర్వాత మీరు దేశ రాజకీయాల పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అదే కేటీఆర్ను ఏం చేస్తున్నాడు ఊరిస్తామని మీ రాహుల్ గాంధీ మీ రేవంత్ రెడ్డి కేటీఆర్ను పప్పుగాడు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నాడు. మీరు సమాధానం రేవంత్ రెడ్డికి చెప్పుకోండి. ఇదే సోనియా గాంధీ బలిదేవత అన్నారు రేవంత్ రెడ్డి. మీరు చెప్పుకోండి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీకి. మీరు చెప్పకుండా మా కేటీఆర్ మా కేసీఆర్ మీద మీరు చెప్పేది ఎందుకు? మీరు అలా మళ్ళీ ఇంకోసారి కేటీఆర్ని తిడితే మా బీఆర్ఎస్ నాయకులు ఒక సైనికులు లేకొచ్చి మీ వెనుక పడే రోజులు వస్తాయి, దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే మేము తెలంగాణలో పనిచేసిన వ్యక్తులు, తెలంగాణ గురించి కష్టపడ్డ కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తెలుసో కేసీఆర్ తెలుసు. కాబట్టి మేము కేసీఆర్ గురించి మాట్లాడేంత నైతిక విలువ మీకు కాదు. కాబట్టి మేము వికారాబాద్ నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. అదే బీజేపీ నాయకులు కానీ ఏవైతే గుజరాత్ సంపన్న వర్గాలు బిజినెస్ మ్యాన్స్ చేస్తున్న అన్యాయాన్ని, దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడో దానిపైన ప్రశ్నించే ఏకైక నాయకుడు దేశంలో ఉన్నాయంటే అది రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ మీద మీరు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. మనందరికీ తెలుసు, ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే కేవలం సోనియమ్మ పుణ్యమే. నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ అయ్యా, మీ అందరు కలిసి సోనియమ్మ కాలు పట్టుకున్నారు. మర్చిపోయినావా బిడ్డ? ఇంకోసారి రాహుల్ గాంధీ గారి పైన కానీ రేవంత్ రెడ్డి గారి పైన కానీ మా కాంగ్రెస్ నాయకుల పైన ఎవరిపైన తప్పుడు మాటలు భావిస్తే నిన్ను ముందుగా తిరగనీయకుండా యువజన కాంగ్రెస్ తరపు నుంచి రోడ్డు మీద ఊరేస్తామని హెచ్చరిస్తూ. రాహుల్ గాంధీ పప్పు అన్నాడు అని చెప్తారు. రాహుల్ గాంధీ పప్పు అని కేటీఆర్ గారు కాదు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. దేశం మొత్తం ఆయన పప్పు అంటుంది. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ కూడా బలిదేవతాన్ని సంబోధించండి. దాని గురించి మీరు మాట్లాడండి ఫస్ట్. ఇప్పుడు ఏదో రాహుల్ మా అన్న కేటీఆర్ గారు అన్నారని చెప్పి కేటీఆర్ గారి మీద అవాక్కులు చవాకులు పెళ్తామంటే మేము సహించం అని తెలియజేస్తా ఉన్నాము.